హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. జనరల్ నాలెడ్జ్ 2 టైప్స్: కరెంట్ జీకే, స్టాండర్డ్ జీకే. కరెంట్ జీకేలో వర్తమాన అంశాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. స్టాండర్డ్ జీకేలో గతంలో జరిగినటువంటి విషయాలు, గతంలో ఉన్నటువంటి విషయాలు, మార్చలేనటువంటి స్థిరంగా ఉన్నటువంటి విషయాలు స్టాండర్డ్ జీకేలో తెలియజేయబడతాయి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్: దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్లోని వీడియోస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్ లేదా అన్ఎంప్లాయ్, కాంపిటీటర్ నా వీడియోస్లో ఆయా ఎగ్జామ్స్కు సంబంధించిన సిలబస్లోని టాపిక్స్ ఉన్న వీడియోస్ని చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ ఇష్యూస్ తెలుసుకుంటున్నాము. గత వీడియోలో నోబెల్ బహుమతులు, నోబెల్ పురస్కారాల గురించి గత వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మిగిలిన అవార్డులు, రామన్ మెగసెసే అవార్డు, భారతరత్న పురస్కారం మొదలైన మిగిలిన బహుమతులు, అంతర్జాతీయ బహుమతులు, పురస్కారాలు, అవార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతులు, నోబెల్ అవార్డులు, పురస్కారాలు గురించి, అవి ప్రపంచ దేశాలలో ఎవరెవరికి వచ్చింది అన్న విషయాలు గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన అవార్డులు, పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. రామన్ మెగసెసే అవార్డులు. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో రామన్ మెగసెసే అవార్డులను ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామన్ మెగసెసే అవార్డులు. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో రామన్ మెగసెసే అవార్డులను ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామన్ మెగసెసే విమాన ప్రమాదంలో మరణించారు. ఈ అవార్డులను మొత్తం 6 రంగాలలో బహూకరిస్తారు. ఈ రామన్ మెగసెసే అవార్డులను మొత్తం 6 రంగాలలో బహూకరిస్తారు. 1 అంతర్జాతీయ అవగాహన, 2 సామాజిక నాయకత్వం, 3 జర్నలిజం, సాహిత్యం మరియు సృజనాత్మక కథలు, 4 ప్రభుత్వ సేవ, 5 ప్రజాసేవ, 6 ఎమర్జెంట్ లీడర్షిప్. రామన్ మెగసెసే అవార్డులు. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో రామన్ మెగసెసే అవార్డులను ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామన్ మెగసెసే విమాన ప్రమాదంలో మరణించారు. ఈ అవార్డులను మొత్తం 6 రంగాలలో బహూకరిస్తారు. 1 అంతర్జాతీయ అవగాహన, 2 సామాజిక నాయకత్వం, 3 జర్నలిజం, సాహిత్యం మరియు సృజనాత్మక కథలు, 4 ప్రభుత్వ సేవ, 5 ప్రజాసేవ, 6 ఎమర్జెంట్ లీడర్షిప్. ఈ మెగసెసే అవార్డు క్రింద 50,000 పౌండ్లు నగదు లభిస్తుంది. ఈ మెగసెసే అవార్డులను మనీలాలో ఈ మెగసెసే అవార్డు పురస్కారాలను మనీలాలో బహూకరిస్తారు. రామన్ మెగసెసే అవార్డులు పొందిన భారతీయులు. అంతర్జాతీయ అవగాహనపై మదర్ తెరిసా 1962, జాకిన్ అర్బుదం 2000 సంవత్సరం, అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ 2004లో,
అంతర్జాతీయ అవగాహనపై రామన్ మెగసెసే అవార్డులు పొందిన భారతీయులు. అంతర్జాతీయ అవగాహనపై మదర్ థెరెస్సా 1962. జాకిన్ అర్పుతం 2000 సంవత్సరం. అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రామ్దాస్ 2004 సంవత్సరం. సామాజిక నాయకత్వం విభాగంలో రామన్ మెగసెసే అవార్డులు పొందినవారు. ఆచార్య వినోబా భావే 1958. ఆచార్య వినోబా భావే. సామాజిక నాయకత్వం విభాగంలో రామన్ మెగసెసే అవార్డులు పొందిన భారతీయులు. ఆచార్య వినోబా భావే 1958. దారా ఎన్ ఖురోది 1963. త్రిభువన్ దాస్ కే పటేల్ 1963. నర్గిస్ కురియన్ 1963. కమలాదేవి చటోపాధ్యాయ 1966. ఎంఎస్ స్వామినాథన్ 1971. ఎల్ఆర్ భట్ 1977లో. రజనీకాంత్ ఎల్ అరోల్ 1979. మాబెల్లే అరోల్ 1979. పాండురంగ అథవలే 1996. అరుణా రాయ్ 2000 సంవత్సరం. రాజేంద్ర సింగ్ 2001. శాంతా సిన్హా 2003. డాక్టర్ ప్రకాష్ ఆమ్టే 2008. డాక్టర్ మందాకిని ఆప్టే 2008. దీన్ జోషి 2009. కులందే ఫ్రాన్సిస్ 2012. బెజవాడ విల్సన్ 2016. సోనం వాంగ్చుక్ 2018. జర్నలిజం, సాహిత్యం మరియు సృజనాత్మక కళలు. జర్నలిజం, సాహిత్యం మరియు సృజనాత్మక కళలు విభాగంలో రామన్ మెగసెసే అవార్డులు పొందినవారు. అమితాబ్ చౌదరి 1961. సత్యజిత్ రే 1967. బిజి నర్గీస్ 1975. శంభు మిశ్రా 1976. గౌరీ శంకర్ ఘోష్ 1981. అరుణ్ శౌరి 1982. ఆర్కే లక్ష్మణ్ 1984. కేవి సుబ్బన్న 1991. మహాశ్వేతాదేవి 1997. పి సాయినాథ్ 2007. రవీష్ కుమార్ 2019. ప్రభుత్వ సేవ విభాగంలో రామన్ మెగసెసే అవార్డులు పొందినవారు. సిడి దేశ్ముఖ్ 1959. సిడి దేశ్ముఖ్ 1959. కిరణ్ బేడి 1994. టిఎన్ శేషన్ 1996. జేఎం లింగ్డో 2003. ప్రజాసేవ విభాగంలో రామన్ మెగసెసే అవార్డులు పొందినవారు. జయప్రకాష్ నారాయణ్ 1965. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1974. మణిబాయ్ దేశాయ్ 1982. మురళీధర్ దేవదాస్ ఆమ్టే బాబా ఆమ్టే 1985. ఎల్సి జైన్ 1989. ఎంఎస్ మెహతా 1997. డాక్టర్ వి శాంత 2005.
డాక్టర్ వి శాంత 2005. ఎమర్జెంట్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగసెసే అవార్డులు పొందినవారు సందీప్ పాండే 2002, అరవింద్ కేజ్రీవాల్ 2006, సంజీవ్ చతుర్వేది 2015, తోడూర్ మాడభూషి కృష్ణ 2016, ఏ రంగానికి చెందనివాడు హరీష్ హాండే 2011, నీలిమా మిశ్రా 2011, అను గుప్తా 2015, భరత్ వాత్వానీ 2018, అను గుప్తా 2015, భరత్ వాత్వానీ 2018. భారతరత్న పురస్కారం భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం కళ, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజా సేవలు తదితర రంగాలలో నిర్విరామ కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డుని అందజేస్తారు. ఈ అవార్డును భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26 రిపబ్లిక్ డే భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న బహూకరిస్తారు. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ మరణానంతరం ఈ అవార్డును పొందిన మొట్టమొదటి వ్యక్తి. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ మరణానంతరం ఈ అవార్డును పొందిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇప్పటి వరకు 5 మంది మహిళలతో పాటు మొత్తం 48 మందికి ఈ అవార్డు లభించింది. మొట్టమొదటి భారతరత్న పురస్కారం గ్రహించినది సి రాజగోపాలాచారి 1954. 2014 గాను సచిన్ టెండూల్కర్. 2014 గాను భారతరత్న పొందినది సచిన్ టెండూల్కర్ క్రీడల విభాగంలో. సిఎస్ రావు శాస్త్రవేత్త 2015 సంవత్సరం. మదన్ మోహన్ మాలవ్య. సచిన్ టెండూల్కర్ క్రీడలు 2014 గాను సచిన్ టెండూల్కర్కి క్రీడల విభాగంలో ఈ భారతరత్న పురస్కారం లభించింది. కెఎస్ రావు శాస్త్రవేత్త, మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయిలకు 2015 గాను లభించగా 2019 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా మొదలైన వారికి భారతరత్న పురస్కారం లభించింది. భారతరత్న పురస్కారం మొట్టమొదటగా గ్రహించినది సి రాజగోపాలాచారి 1954. 2014 సంవత్సరానికి సచిన్ టెండూల్కర్ క్రీడల విభాగంలో. సిఎస్ రావు శాస్త్రవేత్త మరియు మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయిలకు 2015లో భారతరత్న పురస్కారం లభించింది. 2019లో ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా మొదలైన వారికి భారతరత్న పురస్కారం లభించింది. గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి 1995 సంవత్సరంలో గాంధీ మహాత్ముని 125వ జన్మదినం వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ గాంధీ పీస్ అంటే శాంతి ప్రైజ్ను ప్రారంభించింది. 1995 సంవత్సరంలో గాంధీ మహాత్ముని 125వ జన్మదిన వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ను ప్రారంభించింది.
గాంధేయవాదం ప్రబోధించే అనేక శాంతియుత మార్గాల ద్వారా అహింస మొదలైనవి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పరివర్తనకు, అభివృద్ధికి కృషి చేసే సంస్థల నుంచి ఈ అవార్డును విజేతగా ఎంపిక చేస్తారు. అయితే ఈ అవార్డుకు అర్హుడయ్యే వ్యక్తి, సంస్థ కనీసం అంతకుముందు 10 సంవత్సరాల నుంచి పైన పేర్కొన్న విధంగా కృషి చేస్తూ ఉండాలనే నియమం ఉంది. ఈ అవార్డుకి ఎంపిక కావడానికి ఎటువంటి జాతి, దేశం మొదలైన భేదాలు లేవు. అవార్డు విజేతకు అవార్డు ఫలకం, లిఖిత పత్రంతో పాటు 1 కోటి రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. భారతదేశంలో నగదు రూపంలో ఉన్నతమైన అవార్డు గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి. ఈ అవార్డు విజేతను ఎంపిక చేసే అధికారిక బృందంలో భారత ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. భారత ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడు లోక్సభ మరియు భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ ముగ్గురే కాక ఇంకా 2 ప్రఖ్యాత వ్యక్తులు ఉంటారు. ఈ శాంతి బహుమతిని మొట్టమొదటిసారి 1995 సంవత్సరంలో డాక్టర్ జూలియన్ కే నైరేరేకి లభించగా 1995లో మొట్టమొదటిసారిగా ఈ అవార్డు డాక్టర్ జూలియన్ కే నైరేరేకి లభించగా 2015 సంవత్సరానికి గాను వివేకానంద కేంద్రం హిందూ ఆధ్యాత్మిక సంస్థకు 2015 సంవత్సరానికి గాను వివేకానంద కేంద్రం హిందూ ఆధ్యాత్మిక సంస్థకు 2016 సంవత్సరానికి అక్షయ పాత్ర ఫౌండేషన్కు పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో 2016 గాను అక్షయ పాత్ర ఫౌండేషన్కు మరియు సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు 2017కు అభియాన్ ట్రస్ట్ గిరిజన ప్రాంతాల్లో విద్యా సౌకర్యాల కల్పన ఆ సంస్థకు 2018కి గాను ఈ గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతులు లభించాయి. భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ 1964లో స్థాపించారు. భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ను 1964లో స్థాపించారు. దీనిని పేరు పొందిన పారిశ్రామికవేత్త సాహు శాంతి ప్రసాద్ జైన్, అతని భార్య శ్రీమతి రోమా జైన్ స్థాపించారు. భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ను 1964లో స్థాపించారు. దీనిని పేరు పొందిన పారిశ్రామికవేత్త సాహు శాంతి ప్రసాద్ జైన్ మరియు అతని భార్య శ్రీమతి రోమా జైన్ స్థాపించారు. 1965 నుంచి ఈ అవార్డును ఇస్తున్నారు. భారతదేశంలో ప్రాచీన కాలం నాటి ప్రాచీన సాహిత్యంను పెంపొందించాలని వివరణాత్మకంగా ఆధునిక భారత భాషలలో సాగించిన రచనలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇస్తారు. 1982 తర్వాత నుంచి జ్ఞానపీఠ ఒక పుస్తకానికి కాక సాహిత్య రంగంలో చేసిన సేవకు ఇవ్వడం ప్రారంభించారు. భారతీయ జ్ఞానపీఠ అవార్డు పొందిన వారికి మొత్తం ఇంతకుముందు 7 లక్షల రూపాయల నగదు, సరస్వతీదేవి విగ్రహాలను ప్రదానం చేస్తారు. ఇప్పుడు ఆ నగదు 11 లక్షల రూపాయలు ఉంది. మొట్టమొదటిసారిగా 1965లో భారతీయ జ్ఞానపీఠ అవార్డును జి శంకర్ కురూప్ మలయాళం భాషలో ఒడుక్కుజుల్ రచనకు గ్రహించారు. 2012 సంవత్సరంలో అవార్డు రావూరి భరద్వాజకు తెలుగు భాషలో పాకుడు రాళ్ళు నవలకు రచనకు లభించింది. మొట్టమొదటిసారిగా 1965లో భారతీయ జ్ఞానపీఠ అవార్డును జి శంకర్ కురూప్ మలయాళం భాషలో ఒడుక్కుజుల్ రచనకు గ్రహించారు.
2012కు జ్ఞానపీఠ అవార్డు రావూరి భరద్వాజకు తెలుగు భాషలో పాకుడు రాళ్ళు రచనకు లభించింది. తెలుగు భాషలో జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తులు విశ్వనాథ సత్యనారాయణ 1970లో మరియు శ్రీ రామాయణం కల్పవృక్షం. తెలుగు భాషలో జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తులు విశ్వనాథ సత్యనారాయణ 1970 రచన శ్రీ రామాయణ కల్పవృక్షానికి లభించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 1988 సంవత్సరంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి రచన విశ్వంభర అనే కావ్యానికి లభించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 1988లో విశ్వంభర అనే రచనకు కావ్యానికి లభించింది. 2012లో రావూరి భరద్వాజ గారికి రచన పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ గారికి 2012 సంవత్సరంలో పాకుడు రాళ్ళు అనే నా రచనకు లభించింది. 2016 సంవత్సరంలో శంఖ ఘోష్ బెంగాలీ అతనికి. 2017కు కృష్ణా సోబతికి హిందీ. 2017 సంవత్సరానికి గాను ఈ భారతీయ జ్ఞానపీఠ అవార్డు కృష్ణా సోబతికి హిందీ భాషకు లభించింది. 2018 సంవత్సరానికి గాను అమితావ్ ఘోష్ ఇంగ్లీషు భాషలో రచనకు లభించింది. 2018కి గాను అమితావ్ ఘోష్ ఇంగ్లీషు రచనకు లభించింది. అమితావ్ ఘోష్కు ఇంగ్లీష్ రచనకు లభించింది. 2019 సంవత్సరానికి గాను అచ్యుతన్ నంబూద్రి మలయాళం భాషలో రచనకు లభించింది. 2019 సంవత్సరానికి గాను అచ్యుతన్ నంబూద్రి అనే అతనికి మలయాళంలోని రచనకు లభించింది. నెక్స్ట్ రఘుపతి వెంకయ్య అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య పురస్కారం కింద రఘుపతి వెంకయ్య పురస్కారం కింద 50,000 నగదును అందజేస్తారు. మొట్టమొదటి రఘుపతి వెంకయ్య అవార్డు ఎల్వి ప్రసాద్ 1980లో, 2014లో కృష్ణంరాజు గారికి. మొట్టమొదటి రఘుపతి వెంకయ్య అవార్డు ఎల్వి ప్రసాద్ గారికి 1980లో, 2014లో కృష్ణంరాజు గారికి, 2015లో ఈశ్వర్ గారికి, 2016లో చిరంజీవి గారికి లభించింది. రఘుపతి వెంకయ్య అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన రఘుపతి వెంకయ్య పురస్కారం కింద 50,000 రూపాయల నగదును అందజేస్తారు. మొట్టమొదటి రఘుపతి వెంకయ్య అవార్డు ఎల్వి ప్రసాద్ గారికి 1980లో, హీరో కృష్ణంరాజు గారికి 2014 సంవత్సరంలో మరియు 2015లో ఈశ్వర్ గారికి, 2016లో చిరంజీవి గారికి ఈ రఘుపతి వెంకయ్య అవార్డులు లభించాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వ సమాచార ప్రసారాలు మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. దీనిని సినీ రంగ ప్రముఖుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొదటి మూకీ చలనచిత్రం రాజా హరిశ్చంద్ర. భారతదేశంలోని మొదటి మూకీ అంటే మాటలు లేవు మూగ చలనచిత్రం, మూగ సినిమా. మొట్టమొదటి మూకీ చలనచిత్రమైన రాజా హరిశ్చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1913లో ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే
భారతదేశంలో మొట్టమొదటి మూకీ చలనచిత్రమైన రాజా హరిశ్చంద్రను దాదాసాహెబ్ ఫాల్కే 1913లో నిర్మించారు. ఈయనను భారత చలనచిత్ర పితామహుడిగా పిలుస్తారు. ఈయన అసలు పేరు దండిరాజ్ గోవింద్ ఫాల్కే దాదాసాహెబ్ ఫాల్కే. ఈయన అసలు పేరు దండిరాజ్ గోవింద్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత పురస్కారం. భారతదేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తారు. ఈ బహుమతి కింద ఒక స్వర్ణ కమలం, 10 లక్షల రూపాయల నగదు మరియు శాలువా బహూకరిస్తారు. మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన వారు శ్రీమతి దేవికా రాణి రోరిచ్. శ్రీమతి దేవికా రాణి రోరిచ్ 1969 సంవత్సరంలో మరియు 2016లో కె విశ్వనాథ్ గారికి 2017 సంవత్సరంలో వినోద్ ఖన్నా గారికి, 2018లో అమితాబ్ బచ్చన్కు లభించింది. అబెల్ ప్రైజ్. నార్వే ప్రభుత్వం అబెల్ ప్రైజ్ను అందజేస్తుంది. నార్వే ప్రభుత్వం అబెల్ ప్రైజ్ను అందజేస్తుంది. ప్రదానం చేయు ప్రదేశం నార్వే రాజధాని ఓస్లో. ప్రతి సంవత్సరం ఈ అబెల్ ప్రైజ్ను నార్వే ప్రభుత్వం అందజేస్తుంది. స్థాపించినది 2001లో నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీదుగా 2001 సంవత్సరంలో ఈ అబెల్ ప్రైజ్ స్థాపించారు. మొదటిసారిగా ప్రదానం చేసింది 2003 సంవత్సరంలో. నగదు 7,50,000 యూరోలు. ప్రదానం చేయు రంగం గణిత శాస్త్రం. అబెల్ ప్రైజ్ ప్రదానం చేయు రంగం గణిత శాస్త్రం. అబెల్ ప్రైజ్ గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్తో సమానం. అబెల్ ప్రైజ్ మొదటి గ్రహీత జోన్ ఫియర్రీ సెర్రీ, ఫ్రాన్స్. ఈ అవార్డును పొందిన అబెల్ ప్రైజ్ను పొందిన ఏకైక భారతీయుడు ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్. 2007 ప్రాపబిలిటీ సిద్ధాంతానికి వచ్చింది. 2007 సంవత్సరంలో ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్కి వచ్చింది. రాజీవ్ ఖేల్రత్న అవార్డు. క్రీడారంగంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ రాజీవ్ ఖేల్రత్న అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు క్రింద 25 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. 1991-92 నుండి ఈ అవార్డు బహుకరిస్తున్నారు. క్రీడాకారులకు ఇచ్చే ఈ రాజీవ్ ఖేల్రత్న అవార్డు పురస్కారం ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవమైన ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29న బహూకరిస్తారు. ప్రతి సంవత్సరం ఈ రాజీవ్ ఖేల్రత్న అవార్డును జాతీయ క్రీడా దినోత్సవమైన ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29న బహూకరిస్తారు. మొట్టమొదటిసారిగా రాజీవ్ ఖేల్రత్న అవార్డును విశ్వనాథన్ ఆనంద్ 1991-92 సంవత్సరానికి పొందగా 2020లో రోహిత్ శర్మకు, వినేష్ ఫోగాట్ మహిళల రెజ్లింగ్, రాణి రాంపాల్ మహిళల హాకీ, మరియప్పన్ తంగవేలు పారా అథ్లెటిక్స్, మనికా బత్రా మహిళ టేబుల్ టెన్నిస్లకు లభించాయి. మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో మనికా బత్రాలకు రాజీవ్ ఖేల్రత్న అవార్డులు లభించాయి. ద్రోణాచార్య అవార్డులు. వివిధ క్రీడాకారులకు, క్రీడా జట్లకు అత్యున్నత స్థాయిల్లో విశేషమైన సాఫల్యాన్ని సాధించేలా విజయవంతమైన శిక్షణ ఇచ్చిన శిక్షకులకు, వివిధ క్రీడాకారులకు, క్రీడా జట్లకు అత్యున్నత స్థాయిలో విశేషమైన సాఫల్యాన్ని సాధించేలా విజయవంతమైన శిక్షణ ఇచ్చిన శిక్షకులకు, గురువులకు ద్రోణాచార్య అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు 1985 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డు గ్రహీతకు 15 లక్షల రూపాయల నగదు అందజేస్తారు. అర్జున అవార్డులు. వివిధ క్రీడలు, ఆటలలో విశిష్టమైన ప్రతిభ కనబర్చి దేశానికి గర్వకారణమైన వివిధ క్రీడాకారులకు ప్రోత్సాహం, గుర్తింపు ఇచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అర్జున అవార్డులను 1961 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. అర్జున అవార్డులకు సంబంధించి ప్రభుత్వం
కొత్త నియమావళి ప్రకారం ఒక క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి అర్జున అవార్డుకు ఎంపిక కావడానికి కొన్ని అర్హతలు ఉండాలి. కనీసం 3 సంవత్సరాల నుంచి అవార్డు అందుకున్న క్రీడాకారుడు కనీసం 3 సంవత్సరాలు అర్జున అవార్డు ఇచ్చే నాటికి అప్పటికి క్రీడాకారుడే కనీసం 3 సంవత్సరాలు అయి ఉండాలి. క్రీడాకారుడు క్రీడాకారిణికి తనకు సంబంధించిన క్రీడ లేదా ఆటలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ఆట తీరు ప్రదర్శించడం. అర్జున అవార్డు ఇవ్వబడుతుంది ఆ సంవత్సరంలో సంబంధిత క్రీడలో ఉత్తమమైన ప్రదర్శన కలిగి ఉండాలి. 2001 సంవత్సరం నుంచి ఈ విభాగాలు క్రీడల నుంచి మాత్రమే అర్జున అవార్డు విజేతలను ఎన్నుకోవడం జరుగుతున్నది. ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్పు, వరల్డ్ ఛాంపియన్షిప్, క్రికెట్ స్వదేశీ ఆటలు. అర్జున అవార్డు గ్రహీతలకు 15 లక్షల రూపాయల నగదు బహుమానం, లిఖితపూర్వక శాసనం, స్ట్రాల్ హెయిర్ గౌరవపత్రం, దుస్తులు కూడా అందజేస్తారు. ఈ అర్జున అవార్డులు 2001 సంవత్సరం నుంచి క్రీడలకు సంబంధించిన విభాగాల నుంచి మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ అర్జున అవార్డులు క్రీడలకు సంబంధించిన క్రీడల నుంచి మాత్రమే, క్రీడల విభాగాలకు సంబంధించిన మాత్రమే ఎన్నుకొని ఆ విజేతలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ లేదా ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, క్రికెట్ ఈ ఆటలు మొదలైన క్రీడలు వీటిల్లోంచి అర్జున అవార్డు విజేతలను ఎన్నుకోవడం జరుగుతుంది. అర్జున అవార్డు గ్రహీతకు 15 లక్షల రూపాయల నగదు బహుమానంతో పాటు లిఖిత శాసనం, స్ట్రాల్ హెయిర్ గౌరవపత్రం, దుస్తులు అందజేస్తారు. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డులు దేశంలో ఉన్నతమైన సాహితీ ప్రమాణాలను నెలకొల్పాలనే లక్ష్యంతో భారతదేశం 1954 మార్చి 12 నుంచి సాహిత్య అకాడమీ స్థాపించింది. 1954 మార్చి 12న సాహిత్య అకాడమీ స్థాపించింది. దేశంలో ఉన్నతమైన సాహితీ ప్రమాణాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో లక్ష్యంతో భారతదేశ ప్రభుత్వం 1954 మార్చి 12న సాహిత్య అకాడమీని స్థాపించింది. 1956 జనవరి 7న 1956 జనవరి 7న ఒక సంఘంగా రిజిస్టర్ అయిన సాహిత్య అకాడమీ భారతదేశ భాషల్లో వెలువబడే అన్ని భాషల్లోని మౌలిక సాహిత్యంతో పాటు అనువాదాలను కూడా ప్రోత్సహిస్తుంది. 1954 నుంచి సాహిత్య అకాడమీ తాను గుర్తించిన 22 భారతదేశ భాషల్లో సాహితీ కృతుల నుంచి ఒక్కో భాషకు ఒకరు చొప్పున 22 మందికి ఈ అవార్డులను బహుకరిస్తారు. సాహిత్య అకాడమీ గుర్తింపు ఇచ్చిన 22 భారతదేశ భాషలు అస్సామీ, ఇంగ్లీష్, కన్నడ, మైథిలి, మరాఠీ, పంజాబీ, సింధీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాత్, కాశ్మీరీ, మలయాళం, నేపాలీ, రాజస్థాన్, తమిళం, డోగ్రీ, హిందీ, కొంకణి, మణిపురి, ఒరియా, సంస్కృతం, తెలుగు ఈ 22 భాషల్లో ఒక్కో భాషలో ఒక్కొక్కరిని ఈ సాహిత్య అకాడమీకి సంబంధించి అవార్డులకు ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరు చొప్పున 22 మందికి ప్రతి సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డులు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.